సమయంలో 2 దినవృత్తాంతములు గ్రంథము 17వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకుందామండి. 2 దినవృత్తాంతములు 17వ అధ్యాయము 12, 13 వచనాలు. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించెను. యూదా దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను. వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడలాగిన చిన్న ప్రార్థన చేసు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. రేకాల సమయంలో తండ్రి మమ్మల్ని ప్రేమించినటువంటి ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి గణపరుస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో తండ్రి మరి ప్రభా, మరి ఎన్నిక లేనటువంటి దాని తండ్రి, ఏ యోగ్యత లేనటువంటి నన్ను ప్రభా మీరు ప్రేమించిన దేవుడు. ఈ రీతిగా ప్రభా మరి తండ్రి మీ బిడ్డల మధ్యలో ఉంచి ప్రభా మీ యొక్క లేఖనములను తండ్రి ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వాక్యం ద్వారా మాతో మీరే మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సిలువ చాటును మరుగుపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాను. నా నోట మీ మాట నుంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి దేవా. మీ మీద ఆధారపడుతూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ యెహోషాపాతుని గనక మనం తీసుకున్నట్లయితే మరి యెహోషాపాతు మరి దేవుడు ఆశీర్వదించినప్పుడు దానితో సంతృప్తి పడకుండా మరి ఎంతగానో మరి అతను ఏ విధంగా మరి ఆ యొక్క ధనము పైన ఆశ కలిగి తన యొక్క ఆత్మీయ జీవితం అనేది ఏ విధంగా పతనమైందో మనము చూసుకుందామండి. 2 దినవృత్తాంతములు 17వ అధ్యాయము ఇక్కడ 12, 13 వచనాలలో మనం చూసుకున్నట్లయితే యూదా దేశపు పట్టణములలో బహుధనము సమకూర్చెను. యూదా దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 12వ వచనంలో యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించెను. మరి యొక్క యూదా రాజైనటువంటి యెహోషాపాతు మరి దైవ భయముతో తన యొక్క పరిపాలనను బాగుగా ఎంతగానో ప్రారంభించినటువంటి మరి వ్యక్తిగా ఉన్నాడు. అతడు మరి తన పితరుడైనటువంటి ఆ యొక్క దావీదు వలె మంచి నీతి మార్గములో నడుచుటకు మరి ప్రయత్నించినటువంటి మంచి రాజు. మరి తాను భక్తిగా ఉండడంలో తృప్తి అనేది చెందలేదు. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే మనకున్నటువంటి దానితో మనం సంతృప్తి చెందేటటువంటి వారంగా ఉండము. మరి దేవుడు ఇచ్చినటువంటి దానితో మనం ఏం చేయాలంటే తృప్తికరమైనటువంటి మరి జీవితాన్ని మనము జీవించేటటువంటి వారంగా ఉండాలి. మరి దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది ఇంకా మనలో ఏం కలుగుతుందంటే ఆ యొక్క ధనము పైన ఆశ అనేది మనలో మరి సాతానుడు ఎంతగానో మనకు కలిగించేటటువంటి వాడుగా ఉంటాడు. మరి ఈ యొక్క మరి యెహోషాపాతు కూడా మరి తన యొక్క పితరుడైనటువంటి దావీదు వలె మరి ఎంతగానో నీతి మార్గములో మరి నడుచుటకు ప్రయత్నించినటువంటి ఒక మంచి రాజు. మరి తాను దేవుని యందు మంచి భయభక్తులు కలిగినటువంటి మరి విధానాన్ని బట్టి తను ఏం చేయలేదంటే తృప్తి చెందలేదు. ఒక రాజు అయినప్పటికీ కూడా మరి తన యొక్క ఏలుబడి అంతట్లో కూడా ప్రతి సంవత్సరము మరి దేవుని యొక్క కట్టడలను, విధులను మరి ప్రజలకు బోధించు నిమిత్తము లేవీలను కానివ్వండి, అధిపతులను కానివ్వండి, మరి యూదా పట్టణములన్నిటికీ కూడా తను ఎంతగానో మరి పంపబడుచుండెనమాట. మరి ప్రభువును గణపరచుటలో అతనికి ఉండినటువంటి ఆసక్తిని బట్టి మరి దేవుడు అతన్ని సమృద్ధిగా ఏం చేస్తూ వచ్చాడు అంటే ఆశీర్వదిస్తూ వచ్చాడు. మరి దేవుడు మరి అతడు దేవుణ్ణి ఎంతగానో గణపరుస్తూ వచ్చాడు కాబట్టి మరి దేవుని ఎడల తనకున్నటువంటి ఆసక్తిని బట్టి కానివ్వండి, మరి తనకున్నటువంటి ఆ యొక్క భక్తి జీవితాన్ని బట్టి కానివ్వండి, దేవుడు ఏం చేస్తూ వచ్చాడు అంటే తనకున్నటువంటి ఆ యొక్క నమ్మకత్వాన్ని బట్టి కానివ్వండి, మరి దేవుడు అతన్ని ఎంతగానో సమృద్ధిగా ఏం చేస్తూ వచ్చాడు అంటే ఆశీర్వదిస్తూ వచ్చాడు. మరి ఆ యొక్క
మరి 7-11 వచనాల్లో గాని చూసుకున్నట్లయితే ఆ ఫిలిస్తీయులు సుంకముగా మరి కానుకలు వెండిని అతనికి ఎంతగానో మరి ఆయన యొద్దకు తీసుకొని వస్తూ ఉండిరన్నమాట. మరి ఆ యొక్క అరిబీలు గొర్రె పొట్టేళ్లను మేకపోతులను మందలను మరి ఆ విధంగా తెచ్చినప్పటికీ కూడా మరి ఆ యొక్క నన్ను గనపరచు వారిని నేనేం చేస్తానంటే గనపరుస్తానని దేవుడు అంటున్నాడు. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనంలో నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను అనేటటువంటి వాగ్దానమును ఈ విధంగా మరి దేవుడు అతని పట్ల ఎంతగానో ఏం చేస్తూ వచ్చాడు అంటే నెరవేరుస్తూ వచ్చాడు. మరి దేవుని ఆశీర్వాదము యెహోషాపాతు మరి ఎంతగానో మరి దేవుని యొక్క ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి. మరి అయినప్పటికీ కూడా మరి ఆ విధంగా యెహోషాపాతు క్రమక్రమేణా మనకు ధనం కలిగినప్పుడు దేవుడు మనల్ని మరి ఆశీర్వదించినప్పుడు మనం ఏం చేయాలంటే మరి దేవుని యొక్క పరిచర్యకు కానివ్వండి, మరి మనకంటే ఇంకొంచెం మరి ఆ యొక్క స్థితిలో తక్కువగా ఉన్నటువంటి వారికి కానివ్వండి, మరి ఆ యొక్క పేదవారికి కానివ్వండి, మరి అవసరతలతో ఉన్న వారిని మనం గుర్తించి ఏం చేయాలంటే సహకరించేటటువంటి వారంగా దేవుడిచ్చినటువంటి దాన్ని మరి ఇతరులకు కొంత మరి మరి ఆ విధంగా ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే దాన్ని బట్టి సంతోషిస్తాడు, ఇంకా మనల్ని మరి ఆశీర్వదిస్తూ వస్తాడు. మరి ఆ విధంగా యెహోషాపాతు మరి తనకు దేవుడు ఆశీర్వదించినప్పుడు ఏం చేయలేదంటే మరి సంతృప్తి చెందలేదన్నమాట. మరి ఒక దాతగా ఉండకుండా ఏం చేస్తూ వచ్చాడంటే తన యొక్క దృష్టి అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మరి మరి ఇంకా ఇంకా కావాలి అనేటటువంటి స్థితికి ఆయన ఎంతగానో చేరుకున్నాడు. యెహోషాపాతు క్రమేణా మరి ఆ యొక్క ధనాశ అనేది క్రమేణా తన జీవితంలో మరి ఏ విధంగా మరి ధనమోహం ధనాశ అనేది తనలో కలగడం అనేది ప్రారంభించింది అనమాట. మరి ఈ విధంగా మరి లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తుల ఎడల మరి ఎంతో ప్రీతి అనేది మరి తన జీవితంలో తనకి ఎంతగానో కలిగినట్లుగా మనము చూడవచ్చు అన్నమాట. మరి మన అపవాది సాతాను కూడా చాలా సార్లు ఏం చేస్తూ ఉంటాడంటే ధనము మీద ఆశను మనలో పుట్టించేటటువంటి వాడుగా ఉంటాడు. మరి చక్కటి మాట ఉంటుంది, నువ్వు ధనాన్ని మరియు సిరిని మరియు దేవుణ్ణి మరియు సిరిని నువ్వు ఏం చేయలేవంటే సేవించలేవు. ఇద్దరు యజమానులకు మనం ఏ విధంగా ఉండలేమంటే దాసులంగా ఉండలేము. నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణైనా లేదంటే సిరినైనా ప్రేమించాలని దేవుని వాక్యము మనకు మరి ఆ యొక్క లూకా సువార్తలో కూడా మనకు ఉంటుందన్నమాట. అనేక సంవత్సరముల క్రితం అంట ఆ యొక్క బళ్ళారి అనేటటువంటి ప్రాంతంలో సమీపాన ఒక ఫ్రాన్స్ దేశపు ఇంజనీరు ఆ యొక్క టిప్పు సుల్తాన్ కొరకు మరి ఒక ఇంజనీర్ ఏం చేస్తూ వచ్చాడు అంటే ఒక కోటను నిర్మించిండంట. మరి ఈనాటికి కూడా ఆ కోట అనేది ఎంతో గంభీరమైనటువంటి ఒక చొరబడినటువంటి అసాధ్యం కానటువంటి మరి ఒక పెద్ద కోట నిర్మాణం ఇప్పటికీ కూడా అక్కడ ఆ యొక్క బళ్ళారి అనే ప్రాంతంలో ఉన్నదంట. మరి ఆ కోట నిర్మాణాన్ని నిర్మించినటువంటి దాన్ని బట్టి మరి ఆ యొక్క ఇంజనీరు అంట ఎంతో అతిశయంతో ఆ ఇంజనీరు టిప్పు సుల్తాను ఆ కోట చుట్టూ కూడా ఏం చేస్తూ వచ్చాడు అంటే మరి కోటను నిర్మించిన తర్వాత మరి ఆ యొక్క ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంజనీరు ఆ టిప్పు సుల్తాన్కు కోట నిర్మాణం అంతా కూడా ఏం చేస్తూ వచ్చిండు అంటే మరి చూపిస్తూ వచ్చిండు. ఆ విధంగా చూపిస్తూ వచ్చిండంట. మరి చూపిస్తూ వచ్చిన తర్వాత మరి ఆ యొక్క కోట యొక్క భాగమునకు మరి వచ్చినప్పుడు ప్రాకారమునకు వెలుపల సమీపాననే ఒక పెద్ద కొండ అనేది ఉందంట. ఆ యొక్క కోట నిర్మాణాన్ని గమనించినప్పుడు అంట ఆ కోట నిర్మాణానికి సమీపాననే ఒక పెద్ద కొండ అనేది ఆ యొక్క ప్రాకారము బయటి భాగంలో పెద్ద కొండ అనేది ఉన్నదంట. ఆ విధంగా మరి గమనించినటువంటి ఆ యొక్క టిప్పు సుల్తాను ఆ యొక్క ఇంజనీర్ ను ఎంతగానో గద్దించిండంట, నువ్వు ఎంత బుద్ధిహీనుడో నిజంగా, మరి ఈ యొక్క కోట నిర్మాణం ఆనుకునే సమీపాన ఒక కొండ ఉంది, నువ్వు దీన్ని ఈ యొక్క లోపలి భాగంలో ఉంచి కోట నిర్మించినట్లయితే శత్రువులు లోపలికి రాకుండా మరి
మరి ఆ యొక్క యుద్ధం చేయడానికి కానివ్వండి, దేనికి కానివ్వండి అనుకూలంగా ఉండేది కాదు అని ఎంతగానో అతన్ని గద్దించడం అనేది జరిగిందంట. ఆ విధంగా గద్దించినప్పుడు మరి అతడు ఎంతగానో మరి ఆ యొక్క ఇంజినీర్ ఎంతగానో మరి ఆ బాధపడినటువంటి వాడుగా ఉన్నాడంట. మరి ఈ యొక్క కొండ ఉంది కాబట్టి ఆ కొండ పైకి వచ్చి శత్రువులు తొందరగా ఏం చేయబడతారు అంటే యుద్ధం చేస్తారు. ఆ విధంగా అనుకూలంగా ఉంది గదా అని చెప్పేసి నువ్వు ఏ మాత్రం కూడా దూరదృష్టి లేని వాడవై ఉండి ఈ విధంగా కోట నిర్మాణాన్ని చేపట్టినవని ఎంతగానో గద్దించి మరి ఆ విధంగా మరి కోప్పడినప్పుడు మరి అతడు ఎంతగానో కృంగిపోయి ఏం చేస్తూ వచ్చాడు అంటే చివరికి తను ఆత్మహత్య చేసుకున్నాడంట. ఎవరైతే ఆ యొక్క కోట నిర్మాణము టిప్పు సుల్తాన్ కొరకు కోట నిర్మాణం చేపట్టినటువంటి ఆ యొక్క ఇంజనీరు ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగిందంట. మరి కొన్ని సంవత్సరాల తర్వాత మరి అదే కొండ నుంచి ఆంగ్లేయులు మరి ఆ ఆంగ్లేయ సైన్యం అనేది వచ్చి ఏం చేసిందంటే అక్కడ ఆ కోటను స్వాధీనపరచుకోవడం అనేది జరిగిందనమాట. నిజంగా ఒక వ్యక్తి, ఒక ఇంజనీరు మరి ఎంతో కష్టపడి ఒక మంచి ప్రణాళిక కలిగి ఆ కోట నిర్మాణాన్ని చేపట్టిండు. మరి ఆ విధంగా మరి చివరికి ఏమైపోయిందంటే తన ఆత్మహత్య చేసుకోవడానికి నేను మంచిగా కట్టాను అని ఎంతగానో సంతోషించిండు. మళ్ళా టిప్పు సుల్తాన్‌కు చూయించినప్పుడు మరి తనేమో ఇది మరి శత్రువులు తొందరగా అటాక్ చేయడానికి మరి ఇది ఎంతగానో అనుకూలంగా ఉందని చెప్పేసి తను గద్దించడం, తను ఎంతగానో కృంగిపోయి చివరికి ఆత్మహత్య చేసుకోవడము. ఆ విధంగా మరి ఆంగ్లేయులు వచ్చి మరలా దాన్ని స్వాధీనపరచుకోవడము ఈ విధంగా జరగడం అనేది జరిగిందనమాట. మరి నేడు మన యొక్క మరి ఆత్మీయమైనటువంటి శత్రువు అయినటువంటి సాతాను కూడా మన జీవితంలో ఉన్నటువంటి మన యొక్క బలహీనతలనే ఒక స్థలముగా మరి బలహీనతలనే ఒక మంచి మార్గంగా ఎంచుకొని ఎంతగానో అనేకులలో విశ్వాసుల్లో ఏం చేస్తున్నాడు అంటే డబ్బు మీద, ధనము మీద మరి ఆశ పుట్టించి మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాలను ఎంతగానో మరి ఆత్మీయమైనటువంటి జీవితాలకు ఎంతగానో నష్టం చేకూర్చేటటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ యెహోషాపాతును కూడా మరి దేవుడు ఆశీర్వదించినందున అతడు ఎంతగానో మరి బహుగా వర్ధిల్లినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు తనకు అనుగ్రహించినటువంటి దానితో తృప్తి చెంది మరి తన యొక్క రాజ్య బాధ్యతలను నెరవేర్చుటకు బదులుగా తన యొక్క ఐశ్వర్యమును విస్తరింపజేసుకుని నిమిత్తము ఎక్కువ పని కల్పించుకొనుటకు యెహోషాపాతు ఎంతగానో మరి శోధింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. ధనాశ అతని యొక్క బలహీనతగా మారిపోయిందనమాట. మరి దాని వల్ల ఏమైందంటే శత్రువు అతని జీవితంలోనికి ప్రవేశించడం అనేది జరిగిందనమాట. మరి ఈ దినముల యందు కూడా అదే బలహీనత నిజంగా అనేకుల యొక్క విశ్వాసుల్లో కానివ్వండి మరి అనేక మంది మరి జీవితాల్లో మనం చూడవచ్చు అనమాట. ఈ యొక్క ధనాపేక్ష అనేకమైనటువంటి మరి నిజంగా బోధకులను సైతం ఏం చేస్తుంది అంటే మోసపరిచేదిగా ఉంటుంది. మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి దానితో తృప్తి చెందక ఇంకా ఏదో అనేటటువంటి మరి ఇంకా మరి ఏదో ఒక పని చేయటం ద్వారా మరి మన యొక్క ఆదాయమును మరి భూమి మీద సమకూర్చుకుందాము అనేటటువంటి ఆ యొక్క అపోహను కలిగి మరి అనాలోచితమైనటువంటి మరి జీవితాన్ని జీవించేటటువంటి వారు నేటి దినాల్లో ఎంతగానో మనము చూడవచ్చు అన్నమాట. నిజంగా మరి ఆ విధంగా మరి ఆ యొక్క యెహోషాపాతు జీవితంలో ఆ యొక్క ధనాపేక్ష అనేది ఎంతగానో తన జీవితంలో దేవుడిచ్చినటువంటి దాంతో తృప్తి పడకుండా మరి ఎంతగానో నష్టపరుచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. మరి అదే 2 దినవృత్తాంతములు 17వ అధ్యాయము మరి ఆ యొక్క 14-19 వచనాల్లో కూడా యెహోషాపాతును సేవించినటువంటి అధిపతులను, సైనికులను గురించి మనం ఇక్కడ చదువుకోవచ్చు అన్నమాట. వారు ఎంతగానో పరాక్రమశాలురు గాక మరి అదే విధంగా దేవుని ప్రేమించి ఆయనను సేవించగోరిరి. మరి యెహోవాను సేవించుటకు తమను తాము ఇష్టపూర్వకంగా మరి అప్పగించుకొనినంతటిని ఆ యొక్క దైవభక్తి కలిగినటువంటి వారని వీరిలో కొద్ది మందిని గురించి ఆ యొక్క లేఖనములు చెప్పుచున్న 14వ వచనం నుంచి 19వ వచనాల్లో మనం చూసుకున్నట్లయితే వీరు దురాశ కలిగినటువంటి వారు కారు. వీరు తమ మరి రాబడితో ఎప్పటికీ తృప్తి చెందక ప్రతి సంవత్సరం మరి ఆ విధంగా మరి ఉన్నటువంటి వారుగా ఉన్నారనమాట. మరి ఈ యొక్క
17వ అధ్యాయం 13వ వచనంలో ధనాపేక్ష యెహోషాపాతు యొక్క హృదయంలో మెల్లగా ఏమైందంటే ప్రవేశించిందనమాట. ధనాపేక్ష అనేక మరి మరి విశ్వాసుల యొక్క జీవితం అనేది పతనం కావడానికి ఈ యొక్క ధనాపేక్ష ఎంతగానో కారణమైనటువంటిదిగా ఉంటున్నదనమాట. మరి అదే విధంగా కొత్త నిబంధన గ్రంథంలో కూడా ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే మరి ఆ యొక్క సూది బెజ్జంలో ఒంటె దూరుట మరి ఎంతగానో సులభమని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అనమాట. ఈ భూమి మీద మనం ధనాన్ని మరి దేవుణ్ణి మరియు సిరిని ఏ మాత్రం కూడా సేవించలేము. మరి ఉంటే నిజంగా నువ్వు దేవుణ్ణైనా మరి మరి దేవుని మీద మంచి భక్తి కలిగినటువంటి మరి యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి దేవుడిచ్చినటువంటి దానితో తృప్తి పడేటటువంటి వారంగా ఉండాలి. లేదంటే సిరిని ప్రేమిస్తావా, సిరిని నువ్వు సేవించేటటువంటి వాళ్ళంగా. కానీ ఒక మనుషుడు ఇద్దరి యజమానులకు దాసుడిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండలేడనమాట. మరి యెహోషాపాతు మరి తనకు ఉన్నటువంటి ఆ యొక్క ధనాపేక్ష అనేది తన జీవితానికి ఎంతగానో మరి నష్టాన్ని చేకూర్చినటువంటిదిగా ఉంటుందన్నమాట. నేటి దినాల్లో మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నిజంగా ఉరుకులు పరుగులు అనేటటువంటి మరి ఇలాంటి ఎంతో బిజీ లైఫ్ చాలా మంది విశ్వాసుల్లో కానివ్వండి, ఎంతో నిజంగా టైం కొంచెం కూడా దేవుడిచ్చినటువంటి మరి సమయం కూడా దేవునికి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎంతో మంది విశ్వాసులను ఈ దినాన మనం చూచేటటువంటి వారంగా ఉంటాం. చాలా సార్లు ఏం చేస్తూ ఉంటారంటే మరి ప్రార్థనకు కూడా సమయం ఉండదు. చాలా కొద్దిమంది ఎలా అంటే తినేటప్పుడు, పడుకునేటప్పుడు, దేవుని ఇంకా అంటే డ్యూటీకి వెళ్ళేటప్పుడు, తినేటప్పుడు 3 times, అది కూడా 2 నిమిషాలు, 3 నిమిషాలు. కానీ నిజంగా మరి దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనము ఇచ్చేటటువంటి వారంగా ఉంటున్నామా అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. మన యొక్క ప్రార్థన మరి వేటికి పరిమితమైనటువంటిదిగా ఉంటున్నది. 2-3 నిమిషాల ప్రార్థనకి మనం పరిమితమై దానితో తృప్తి చెందుతూ ఈ లోకంలో మరి మరి ఇంకా వేటికి మన యొక్క సమయాన్ని మనం వెచ్చించేటటువంటి వారంగా ఉంటున్నాము. నిజంగా మన ఉద్యోగాలకు ఇచ్చేటటువంటి మరి అంత శ్రద్ధ, మరి అంత సమయము మరి నిజంగా దేవునికి ఇవ్వాలంటే మరి అంత మన సొంత పనులకు ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా సార్లు మిగిలితేనే మరి దేవునికి ఇచ్చేటటువంటి వారుగా ఉంటారు చాలా మంది. మరి ఆ యొక్క ఇంట్లో ఉండేటటువంటి హౌస్ వైఫ్స్ సైతం కూడా చాలా సార్లు ఏం చేస్తూ ఉంటారంటే మరి పని అంతా కంప్లీట్ అయినాక ఏదో అది ఓపిక ఉంటే అది కూడా మరి అంత అయిపోయిన తర్వాత మరి నిజంగా మన యొక్క శరీరానికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క సుఖాన్ని, రెస్ట్ ని మనం ఇస్తాం. కానీ మరి సమయం విషయంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను, సమయాన్ని మరి నిజంగా ప్రార్థనను మరి నిజంగా దేవునికి ఇవ్వలేనటువంటి వారంగా ఉంటాము. ఈ లోకంలో ఉన్నటువంటి మరి అపవాది సాతాను ఎంతగానో అనేకులను మోసపుచ్చుతూ మరి ఆ యొక్క ఆశను మనలో పుట్టిస్తూ ఇంకా ఇంకా కావాలి అనేటటువంటి ఆశతో కొద్దిమంది ఇంకా 2-3 జాబ్స్ చేసేటటువంటి వారుగా ఉంటారు. ఒక్కటి దేవుడు ఇచ్చినటువంటి ఒక్కదాంతో తృప్తి చెందకుండా ఇంకా ఇంకొకటి అని మరి ఆ యొక్క పార్ట్ టైం జాబ్స్ చేస్తూ మరి ఎంతగానో మరి ఆ యొక్క బిజీ షెడ్యూల్ ను కలిగి మరి ఎంతగానో ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో నష్టపరుచుకునేటటువంటి వారుగా ఉంటారన్నమాట. అది ఏమాత్రం కూడా మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాలకు క్షేమకరము కాదు. కాబట్టి మరి యెహోషాపాతు మరి ఏ విధంగానైతే మరి నష్టపోతూ వచ్చాడో, దేవుడు ఇచ్చినటువంటి దానితో తృప్తి చెందకుండా మనం ఆ విధంగా ఉండకుండా మంచి తీర్మానంతో కూడినటువంటి మరి జీవితాన్ని మనం జీవిస్తూ మరి దేవుణ్ణి సంతోషపరిచేటటువంటి జీవితాలను మనము కలిగి ఉండడానికి మన హృదయాలను మనము సిద్ధపరచుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.